దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. మనము హోషేయ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర కోసం కొన్ని విషయాలు చూద్దాం. హోషేయ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర గురించి బైబిల్ ఆధారిత వివరణ అందించడానికి అతని జీవితం, పరిచర్య మరియు బైబిల్లోని సందర్భాన్ని సంబంధిత వాక్యాలతో కొన్ని వివరిస్తాం. హోషేయ యొక్క జీవితం గురించి బైబిల్లో స్పష్టమైన వివరాలు పరిమితంగా ఉన్నప్పటికీ అతని పుస్తకం హోషేయ 14 అధ్యాయాలు అతని జీవితం మరియు సందేశం గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాం. హోషేయ యొక్క జీవిత చరిత్ర. హోషేయ బెయేరు కుమారుడు. అతని పేరు హెబ్రీ భాషలో రక్షణ అని అర్థం. అతని గురించి బైబిల్లో వ్యక్తిగత వివరాలు తక్కువగా ఉన్నాయి, కానీ అతను ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రవక్తగా సేవ చేశాడు. హోషేయ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ప్రవచించాడు. ఇది ఇశ్రాయేల్ రాజ్యం, ఉత్తర రాజ్యం అస్సీరియా చేతిలో పతనమైనటువంటి క్రీస్తు పూర్వం 722 కాలానికి సమీపంగా ఉంది. మనం బైబిల్ వర్షం చూసినట్లయితే హోషేయ 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. యెహోవాకు బెయేరు కుమారుడైన హోషేయకు యూదా రాజైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినములలో ఇశ్రాయేల్ రాజైన యెరోబాము కుమారుడైన యోవా దినములో వచ్చింది. ఈ వచనం హోషేయ యొక్క ప్రవచన కాలాన్ని మరియు అతని దేవుని సందేశాన్ని అందుకున్న సమయాన్ని సూచిస్తుంది. హోషేయ యొక్క వివాహం కోసం చూద్దాం. హోషేయ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం అతని వివాహం. ఇది ఒక సంకేతాత్మకంగా కనబడుతుంది మనకి. ఇది దేవుని ఆదేశంతో జరిగింది. ఈ వివాహం ఇశ్రాయేల్ యొక్క ఆధ్యాత్మిక విశ్వాసాన్ని మరియు దేవుని క్షమాపణని, ప్రేమను చూపిస్తుంది. ఎందుకంటే గోమెరుతో వివాహం. అసలు ఈమె ఎవరు? ఈ గోమెరు ఎవరు? దేవుడు హోషేయను గోమెరు అని వ్యభిచారం వివాహం చేసుకోమని ఆదేశించాడు. వ్యభిచారిని వివాహం చేసుకున్నాడు హోషేయ. ఈ చర్య ఇశ్రాయేల్ యొక్క అన్య దేవతారాధనకు వ్యభిచారం సూచిస్తుంది. మనం బాగా చూసినట్లయితే అదే హోషేయ 1వ అధ్యాయం 2వ వచనం చెప్తుంటాడు ఈ మాట. వ్యభిచారిని పెళ్లి చేసుకోమని, వ్యభిచారం నుండి పుట్టిన పిల్లలను స్వీకరించుము, ఈ దేశము యెహోవాను పిడిచి అతిగా వ్యభిచారం చేయుచుందని. వాళ్ళ పేర్లు ఏంటంటే హోషేయ మరియు గోమెరుకు 3 పిల్లలు పుట్టారు. వారి పేర్లు, మొదటివాడి పేరు యజ్రీయేలు. ఇది ఆ పేరుకు అర్థం దేవుడి న్యాయాన్ని సూచిస్తుంది. రెండవ పేరు లో రుహామ, కరుణించబడినది అని అర్థం. ఇక 3వ పేరు లో అమ్మి, నా ప్రజలు కారని అర్థం. ఇవంతా కూడా మనం 1వ అధ్యాయంలో చూస్తుంటాం. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు 1వ అధ్యాయం. ఇదంతా జరిగిన తర్వాత మరలా ఈ గోమెరు అనేటువంటి వ్యభిచారి హోషేయను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరలా క్రీస్తు చెప్తున్న, తండ్రి అనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గోమెరు మరలా నువ్వు తిరిగి కొనుక్కోమంటున్నాడు. ఇది మనం బాగా గమనించినట్లయితే హోషేయ 3వ అధ్యాయం 1వ వచనంలో బాగా మనం గమనించగలం. యెహోవా నా తిట్లను, నీవు పోయి వ్యభిచారిని మరలా ప్రేమించుము, ఆమె ఇతర పురుషుల చేత ప్రేమించబడినను వ్యభిచారం చేయుచునను యెహోవా ఇశ్రాయేలును ప్రేమించినట్టు నీవు ఆమెను ప్రేమించమని అక్కడ ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి హోషేయ ఆమెను 15 వెండి తీగలకును 1.5 హోమెరు ఎవలను కొనుక్కున్నాడు. ఇక హోషేయ పరిచర్య దగ్గరికి వస్తే, హోషేయకు ప్రవచన పరిచర్య ఇశ్రాయేల్ ప్రజలను వారి పాపాల గురించి హెచ్చరించడం, పశ్చాత్తాపం చెందమని పిలవడం మరియు దేవుని న్యాయం మరియు ప్రేమను ప్రకటించడం ముఖ్యంగా ఆయన చేసినటువంటి పరిచర్య. ఇశ్రాయేల్ యొక్క పాపాలను హోషేయ ఇశ్రాయేల్ యొక్క అన్య దేవతారాధన, అనైతిక మరియు అన్యాయాన్ని ఖండించాడు. అదే హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేల్ జ్ఞానం లేక ఉన్నది, నా జనులు తమ దేవుని విషయమే అవివేకులై ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఖండించుకుంటూ వచ్చాడు. హోషేయ 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట. వారు బయలుదేవతను ఆరాధించు స్వేచ్ఛగా పాపం చేస్తున్నారు. అందుకనే ఇశ్రాయేల్ యొక్క పాపాలను హోషేయ ఇశ్రాయేల్ యొక్క అన్య దేవతారాధన, అనైతిక మరియు అన్యాయాన్ని ఖండించేవాడు. ఇశ్రాయేల్ వారి అవిశ్వాసం కారణంగా అశ్షూర్య దాడుల రూపంలో శిక్షణ ఎదుర్కొంటుందని హోషేయ హెచ్చరించాడు ముందుగానే. అందుకని మనము హోషేయ 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారి అవమానం పొందుటకు అశ్షూరులకు ఏంటంటే బహుమతికి కానుక తీసుకుని పోబడ్డారు, అవమానం పొందడానికి కోసం. హోషేయ ఇశ్రాయేలు దేవుని తిరిగి రమ్మని మరలా
ఆహ్వానించాడు. కానీ మనం హోషేయ 14:1 చూసినట్లయితే, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు యెహోవా వైపు తిరిగి నీవు నీ పాపం బట్టి కూలిపోతావని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు పాపం చేసినప్పటికీ దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడని హోషేయ బోధించాడు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ విషయం హోషేయ ఖండిస్తూ వారికి చెప్తూ ఉన్నప్పటికీ కూడా వారు స్వేచ్ఛగా పాపం చేస్తున్నారు. అందుకనే హోషేయ 14:4 మనం చూస్తే, నేను వారి అవిశ్వాసాన్ని స్వస్థపరిచి వారిని స్వేచ్ఛగా ప్రేమిస్తున్నాడంట. చూడండి ఎంత గొప్ప ప్రేమ. ఇలా అనేకమైన సందర్భాల్లో ఇశ్రాయేలు కోసం దేవుడు వాక్యం బోధించాడు. హోషేయ సమయంలో ఇశ్రాయేలు రాజ్యం రాజకీయ అస్థిరత, నైతిక అవినీతి మరియు అన్య దేవతారాధనతో కూడిన కాలంలో ఉంది. యెరోబోము పాలనలో ఇశ్రాయేలు ఆర్థికంగా సంపన్నంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా క్షీణించిపోయారు. హోషేయ యొక్క ప్రవచనాలు అశీరియా దాడులకు ముందు వచ్చాయి. ఇది ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం. ఇశ్రాయేలు దేశము శూన్యమగును, దాని జనులు దేశము నుండి తీసివేయబడుదని హోషేయ 9:3 మనకు బాగా తెలుస్తుంది. హోషేయ యొక్క జీవితం ఒక సంకేతాత్మకంగా చర్యగా ఉపయోగపడుతుంది. ఇది దేవుని నిబంధన, ప్రేమ, క్షమాపణ మరియు న్యాయాన్ని వెల్లడి చేస్తుంది. అతని వివాహము దేవుని ఇశ్రాయేలు పట్ల అవిశ్వాసాన్ని సహించిన విధానాన్ని చూపిస్తుంది. అందుకనే గోమెను తిరిగి కొనుగోలు చేయడం దేవుని అపారమైన ప్రేమను చూపిస్తుంది. ఎందుకంటే పాపం చేసిన వారిని కూడా మరలా తిరిగి రమ్మని చెప్పి ప్రేమించడం సిద్ధపడుతున్నాడు. అలాగే వ్యభిచారిణి గోమెను కూడా తిరిగి కొనుక్కున్నాడు హోషేయ. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా పాపం చేసిన మరలా వెనక్కి తిరిగి రమ్మన్నట్టుగా మనము ఈ గ్రంథంలో చూస్తుంటాము. ఈ హోషేయ యొక్క జీవితంలో అతని ప్రవచనాలు ప్రస్తుత కాలంలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో, పరిస్థితుల్లో కూడా పశ్చాత్తాపం మరియు దేవుని దయను గురించి బోధిస్తాయి. ఎందుకంటే హోషేయ 6:6 మనం చూస్తే, దేవుడు దయని కోరుకుంటాడు కానీ బలుడు కాదు. దహన బలి కంటే దేవునికి జ్ఞానమే ఆయనకి ఇష్టం. దేవుని జ్ఞానం ఆయనకి ఇష్టం. క్రైస్తవ జీవితంలో హోషేయ గురించి మనం గమనిస్తే, కొత్త నిబంధనలో హోషేయ యొక్క ప్రవచనాలు యేసుక్రీస్తు ద్వారా దేవుని రక్షణకు సూచనగా చూపబడ్డాయి. ఉదాహరణకు చూడండి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతను ప్రేమించుకుని నా కుమారుని ఐగుప్తులోని పిలిచిదని. చూడండి, ఆయన ప్రేమ, ఆయన మాటలు గొప్ప అద్భుతంతో కూడినవి. అదేవిధంగా మత్తయి సువార్త 2:15 మనం చూసినట్లయితే, ఇది జరిగినది దేవుని మాట నెరవేరుటకై, అదేమనగా నేను నా కుమారుని ఐగుప్తులను పిలిచితున్న మాట. ఇలా హోషేయ తన జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను ఇశ్రాయేలు ప్రజల కోసం చేశాడు. ఈ విధంగా హోషేయ తన జీవితంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఇశ్రాయేలు కోసం చేసి వారిని తిరిగి దేవుళ్ళు కట్టబడిలాగున అనేకమైనటువంటి ప్రవచనాలు కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం బాగా గమనిస్తే చివరిగా హోషేయ యొక్క జీవితంలో బైబిల్ ప్రధానంగా కనుక మనం ఆధారం చేసుకుంటే, అతని వివాహము మరియు ప్రవచనం, పరిచర్య దాని ద్వారా వెలుగు కనబడుతుంది. అతని వివాహం ఒక అద్భుతంగా, అతని పరిచర్య ఒక ప్రవచనాత్మకంగా మనకు కనబడుతుంది. ఆయన జీవితం ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసం మరియు దేవుని క్షమాపణ, ప్రేమకు ఒక శక్తివంతమైన సంకేతంగా ఉపయోగపడుతుంది. ఈ హోషేయ అంతా కూడా, హోషేయ జీవితం అంతా కూడా, ఈ హోషేయ జీవితం సందేశము, పాపము, న్యాయము, పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ యొక్క శాశ్వత సత్యాన్ని బోధిస్తుంది. అతని పుస్తకంలోని వచనాలు దేవుని నిబంధన, ప్రేమ మరియు ఆయన ప్రజలను తిరిగి ఆయన వైపు తీసుకురావడానికి చేసే ప్రయత్నాల్లో స్పష్టంగా చూపించాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ విధముగా హోషేయ యొక్క జీవితం అంతా కూడా అనేకమైన ప్రవచనాల్లో దేవుడు చెప్పిన మాటని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, దేవుడు ఏదైతే చెప్పాడో, వ్యభిచారిని పెళ్లి చేసుకోమని వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు, మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా కొనుక్కోమని మరలా కొనుక్కున్నాడు. వ్యభిచారి పిల్లలు ఏ విధంగా అయితే ఆదరించాడు, తండ్రి అయిన దేవుడు కూడా చెడిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ప్రేమించడానికి ఇది ఒక సాదృశ్యంగా మనం చూపిస్తున్నాడు. ఆ గోమెర్ యొక్క జీవితం ఆ హోషేయ జీవితానికి ముడిపెట్టి, ఆ గోమెర్ ఏ విధంగా అయితే హోషేయ ప్రేమించాడో మరలా తిరిగి తెచ్చుకున్నాడు, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగం చెడిపోయినప్పటికీ కూడా మరలా వాళ్ళని చిన్నపిల్లల మరలా ఐగుప్తులను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మన హోషేయ యొక్క జీవితాన్ని మనం గమనించగలం. ఆ యొక్క గ్రంథంలో అనేకమైన వాక్యాలతో మనం కూడా ఈనాటి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం కూడా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలం. ఏ స్థితిలోనైనా మనం ప్రేమించేటువంటి ఆత్మ మనకు దేవుడు అనిపించేటట్టు ఈ హోషేయ గ్రంథం మనకి ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఇలాంటి అనేకమైన విషయాల కోసం దయచేసి
సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా దేవుడు మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.